నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన అట్ హోం కార్యక్రమానికి సతీ సమేతంగా పాల్గొని గవర్నర్ ఆతిథ్యాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 17 నుంచి 2 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన వివరాలు జరగనున్న కార్యక్రమాలు తెలియజేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. విజయవాడ లబ్బిపేటలో అట్టహాసంగా ప్రారంభమైన ఎస్ఎస్కేఎల్ సంస్థ 86వ నూతన షోరూం బ్రాండ్ మందిర్. నూతన షోరూం ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ప్రముఖ సినీ నటి శ్రీలీల. విశాఖలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో పాల్గొని గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్లో ఘనంగా అట్ హోం కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకకు రాజకీయ అధికార వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరితో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్, రాష్ట్రంలో పలువురు మంత్రులు, శాసన సభ్యులు, ఉన్నత అధికారులు ఈ విందులో పాల్గొని పరస్పరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమర యోధులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అతిథులకు స్వాగతం పలికి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ సాగిన ఈ వేడుక ఘనంగా ముగిసింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా అట్ హోంకు హాజరు కాలేకపోయారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నితిన్ నబీన్ తొలిసారిగా ఈ నెల 17న విశాఖపట్నం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు డాల్ఫిన్ హోటల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాధవ్ 18వ తేదీ బి కన్వెన్షన్ హాల్లో విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుందని, దీనికి కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 945 మండలాల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. బిఎల్ సంతోష్, శివప్రకాష్ వంటి జాతీయ నాయకులు పాల్గొనే ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులపై 2 కీలక తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే గూగుల్, గ్రీన్ హైడ్రోజన్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యే పెనుముత్స విష్ణుకుమార్ రాజు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు మా యొక్క భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, యువకులు, అలాగే 5 సార్లు అప్రతిహారంగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ నితిన్ నవీన్ గారు విశాఖపట్నం రాబోతున్నారు. మొదటిసారి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత రావటం, అలాగే మన యొక్క కొత్త ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా రేపు ప్రారంభం కావటం, ఆ విధంగా రేపు రాత్రి 9 గంటలకి ఆయన విమానం రాబోతుంది. ఆయన్ని పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేయబోతున్నాం. అలాగే విశాఖపట్నంలో 18వ తారీఖు భారతీయ జనతా పార్టీ విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి మా యొక్క జాతీయ అధ్యక్షులతో పాటు జాతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్జీ, అలాగే సహ సంఘటన మంత్రి శివప్రకాష్జీ, అలాగే అనేక మంది జాతీయ నాయకులు, మా యొక్క కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రాబోతున్నారు. ఏదైతే రేపటి నుంచి ఒక ప్రత్యేకమైన రోజు, రేపు 17వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అట్లాగే రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మొదలవుతుంది. అట్లాగే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి మా నేషనల్ అధ్యక్షుల వారు నితిన్ నబీన్ గారు కూడా రేపే రాబోవటం జరుగుతుంది. సో ఒక 17వ తారీఖు ఆగస్టు ఒక ప్రత్యేకమైన దినంగా విశాఖపట్నము భారతీయ జనతా పార్టీ గుర్తించవలసిన అవసరం ఉంది. అట్లాగే రేపు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలి, ఒకవేళ మీరు రానటువంటి పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యేస్నన్నా పంపించవలసిన అవసరం ఉంది. మీరు ఒక పక్కన కౌన్సిల్లో ఎమ్మెల్సీస్ని పంపిస్తున్నారు, కానీ ఎమ్మెల్యేస్ని ఎందుకు పంపట్లేదో ఆశ్చర్యకరమైన విషయం ఇది.
తప్పనిసరిగా ఏదైతే మీరు రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే మీ నియోజకవర్గాల్లో గెలిచారో వారు ఎంతో మీరు చేస్తారు అనే ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపించినందుకు మీరు ఎమ్మెల్యేస్ని పంపిస్తే అక్కడ ఉన్న నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి దానికి తగిన పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది. సమాజంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం సర్దార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు, అందించిన సేవలు చిరస్మరణీయమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ కొనియాడారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను పురస్కరించుకుని విశాఖ గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ హక్కుల సాధన కోసం లచ్చన్న సాగించిన అలుపెరగని పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహనీయుల త్యాగాలు, ఆశయాలను స్మరించుకోవడమే కాకుండా వారి అడుగుజాడల్లో నడుస్తూ వెనుకబడిన వర్గాల సంక్షేమానికి, సమగ్ర వికాసానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల్సిన అవసరం ఉందన్నారు. గౌతు లచ్చన్న ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం తరపున వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మరింత ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో పాటు వివిధ బీసీ సంఘాల నాయకులు, వెనుకబడిన తరగతుల శాఖ అధికారులు, సిబ్బంది మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. విజయవాడ లబ్బిపేటలో ఎస్ఎస్కేఎల్ సంస్థకు చెందిన 86వ నూతన షోరూం బ్రాండ్ మందిర్ వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలోని వివిధ రకాల చీరలను పరిశీలించి వాటి ధరల వివరాలను, నాణ్యత వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ విజయవాడ ప్రజలు చూపించే ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి చీర ఒక కథ చెప్తుంది అనే షోరూం ట్యాగ్ లైన్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. చేనేత రంగానికి ఆదరణ లభించడం వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి వ్యాపార సంస్థలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. ఇక్కడి పట్టు, ఫ్యాన్సీ చీరల కలెక్షన్లు ట్రెండీగా, యువతకు తగ్గట్టుగా చాలా బాగున్నాయని, కుటుంబ సమేతంగా వచ్చి కొనుగోళ్లు చేయాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో హైదరాబాద్లో విశేష ప్రజాదరణ పొందిన బ్రాండ్ మందిర్ను విజయవాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. షోరూంలో కంచిపట్టు, సాంప్రదాయ పట్టు చీరలతో పాటు అధునాతన ఫ్యాన్సీ చీరలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 15,000 నుంచి 5 లక్షల వరకు విస్తృత శ్రేణిలో వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉంచామని, విజయవాడ ప్రజలు తమ సేవలను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఐ థింక్ విజయవాడకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు ఐ థింక్ కొంచెం గ్యాప్ తర్వాత వచ్చాను. సో ఇక్కడ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది మన 80th ఇండిపెండెన్స్ డే. సో ఐ ఫీల్ లైక్ ఈ ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ we all should have lots of gratitude and be very responsible about. సో ఇవాళ నేను విజయవాడకి రావడం జరిగిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అ గ్రాండ్ ఓపెనింగ్. SSKL's 86th store, 80th year of independence and 86th store. So congratulations. Thank you. And grand, yes, Mandir and already Hyderabad lo everyone knows it's really well established. So ippudu Vijayawadaku vacharu, manaki దగ్గరికి వచ్చారు. So I feel like Vijayawada lo usual ga kuda mee cinema promotions ki vachina you accept and really support everyone. Sarees నాకు ట్యాగ్ లైన్ చాలా బాగా నచ్చింది, ఎవ్రీ సారీ టెల్స్ ఎ స్టోరీ అని. అండ్ 100% ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ నుంచి అయినా ఇట్స్ ఆల్సో ఆక్యుపేషన్ చాలా మందికి. సో చాలా మందికి జాబ్స్ కూడా ఇవే. సో ఐ థింక్ దిస్ ఇస్ వై ఇది మన కల్చర్ కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఇట్. అండ్ కలెక్షన్ ఇస్ అమేజింగ్. నేను ఇప్పుడే కొన్ని ట్రై చేసి కూడా చూశాను అండ్ ఐ థింక్ మీరు కూడా చూస్తారు. ప్లస్ యంగ్ ఫ్రెష్ ఎనర్జీ. సో పట్టుతో పాటు ఎట్ ట్రెండీగా డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ వర్సిటైల్గా ఉన్నాయి. సో డెఫినెట్లీ విజయవాడలో ఉంటే మీరు మీ ఫ్యామిలీతో రావాలి అండ్ చెక్అవుట్ ది స్టోర్. అండ్ మన దగ్గరకు వచ్చారు కాబట్టి విత్ దట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. సో ఇంకా మీరు చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని ఐ రియలీ విష్. ఈ సాయి సిల్క్స్ కళామందిర్ 86th బ్రాంచ్ విజయవాడలో అమ్మవారి బ్లెస్సింగ్స్తో మేము ఇవాళ శ్రీలీల గారి చేత ఓపెన్ చేయించాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా దగ్గర మీకు ఆల్రెడీ తెలుసు బ్రాండ్ మందిర్ అన్నది హైదరాబాద్లో ఎంత ఫేమస్. ఓకే, ఫ్యాషన్కి మారు పేరు బ్రాండ్ మందిర్.
సో మీరు అందరూ వచ్చి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి మా స్టాక్ చూసి అన్ని ఫ్యాషన్ కంచి పట్టు చీరల నుంచి పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉన్నాయి. మీరు అందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మందిరం లాగా థ్యాంక్ యూ సార్. సో 15,000 నుంచి 5 lakhs వరకు ఉన్నాయి. సో అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో అందరూ వచ్చి మా వెరైటీస్ చూడాలి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణ హామీ అధికార పార్టీ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర మహిళలను ఘోరంగా మోసం చేశారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు ప్రకటనలపై నిప్పులు చెరిగారు. ఉచిత బస్సు పథకం కోసం 3,000 కోట్లు కేటాయించామంటూ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందన్నారు. ఇప్పటి వరకు ఫ్రీ బస్సు విషయంలో అనేక సార్లు మాట మార్చి మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణంపై రకరకాల పరిమితులు విధిస్తూ మరోవైపు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేసేందుకు యోచిస్తున్నారని ఆరోపించారు. మహిళలు ఎన్నికల్లో 2,000 తీసుకుంటున్నారంటూ చంద్రబాబు మాట్లాడడం వారిని తీవ్రంగా అవమానించడమేనని అన్నారు. ఓటుకు నోటు కుట్రకు మూలపురుషుడు చంద్రబాబేనని వ్యాఖ్యానించిన వరదు కళ్యాణి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుకు డబ్బు ఇవ్వకుండా పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు. ఎన్నికల్లో డబ్బులు పంచలేదని శ్రీ వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలకు కూర్చోబెట్టి పెట్ట కథలు, కట్టు కథలు చాలా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను చూసాం, డ్వాక్రా మహిళలతో అలాగే ఫ్రీ బస్ లబ్ధిదారులతో తేనేటి విందు అనేసి ఒక పబ్లిసిటీ స్టంట్ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది చూసి రాష్ట్ర మహిళలందరూ కూడా విస్తుపోయారు. ఎందుకంటే మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా, మహిళలను దగా చేసిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా, మహిళలను వంచిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమా, అలాగే మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడు గారు మహిళలతో సమావేశమని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి మనం చూసాం. అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారట మహిళల ఆత్మగౌరవం పెంచారంట. చంద్రబాబు నాయుడు గారు ఆత్మగౌరవం పెంచలేదు, మహిళల తాలూకా ఆత్మగౌరవాన్ని తగ్గించారు, మహిళల్ని నట్టేట ముంచారు. ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శాశ్వతంగా డొమెస్టిక్ ప్రయాణికులకు అవకాశం లేకుండా మూసివేయడం పట్ల సిపిఎం నేతలు సిహెచ్ నరసింహరావు, ఎం జగ్గునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయాన్ని మూసివేసి భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకు తరలింపు నిరసిస్తూ సిపిఎం బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం నేతలు, కార్యకర్తలు మద్దిలపాలెం జంక్షన్లో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు, జగ్గునాయుడు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల పాటు విశాఖ విమానాశ్రయం ప్రజలకు పౌర విమానయాన సేవలు అందించిందన్నారు. ఇక్కడి నుంచి భోగాపురం తరలింపు వల్ల విశాఖ వాసులు అక్కడికి చేరుకోవాలంటే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. విశాఖ విమానాశ్రయాన్ని విశాఖ ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పౌర విమానయాన సేవలు కొనసాగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ విమానాశ్రయం కొనసాగేలా కృషి చేయాలని నరసింహరావు, జగ్గునాయుడు కోరారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ జాతీయ పతాకాలు ఎగరేశారు. దేశాన్ని వెలుగులతో నింపుతామని చెప్పి అన్నారు. కానీ విశాఖపట్నం ప్రజానీకాన్ని చీకట్లో ఉంచారు. 60 సంవత్సరాల ఘన చరిత్ర గల వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసేయడం కోసం సిద్ధపడ్డారు. మాకు అధికారం ఇస్తే ఈ విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, మరి డబ్ల్యూజన్ సర్కార్ శరవేగంతో దూసుకుపోతామని చెప్పి అన్నారు. మేము మోడీ గారిని, చంద్రబాబు గారు ప్రశ్న అడుగుతున్నాం. విశాఖపట్నంకి ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం అభివృద్ధి అవుతుందా?
ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం చేయడం అభివృద్ధి అవుతుందా? మీరు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పదలుచుకున్నాం. ప్రజల కష్టాలు తీర్చాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాని, విశాఖపట్నం ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల మీద కష్టాలు పెంచుతున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఈరోజు ఏ మూల నుంచి అరగంటలో చేరుకోవచ్చు, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 గంటల టైం పడుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోసం 500 ఖర్చు పెడితే ఎవరైనా చేరుకోవచ్చు, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ పోవాలంటే 400 రూపాయలు ఖర్చు పెట్టాలి. దాని బదులు ట్రైన్లో విజయవాడ ఎయిర్పోర్ట్ ఈజీగా అవుతుంది. అధునాతనం చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి ప్రజలను లూట్ చేయడం, ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, లూట్ ఇన్ ఇండియా. ఆ రకంగా లూటింగ్ కోసమే జిఎంఆర్ కోసం అక్కడికి ఇచ్చారు. దీంట్లో కూడా మేము ఇది ఈరోజు కాదు, దీనికి మొట్టమొదటి టెండర్స్ 2014 టెండర్స్ పిలిచారు. అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ది, అది గవర్నమెంట్ సంస్థకే టెండర్స్ వచ్చింది. కానీ దాన్ని రద్దు చేసి మళ్ళీ జిఎంఆర్కి ఇవ్వడానికి ఇన్నేళ్లు తపస్సు పడింది. ఇందులో ఇప్పుడు నేను జగన్ గారు నేనే సాధించాను, నేనే ఇచ్చానంటున్నాడు. ఈయన చెబుతున్నారు నేనే ఇచ్చానంటున్నారు. మనకు సినిమా ఉంది, నేను ఎదవాయనంటే నీకంటే ఎదవాయిందేనని. నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఎవడికి మేలు చేసావు? ఎవడన్నా కోరుకున్నారా? ఎవరు కోరుకోరా. కానీ ప్రైవేట్కి వాళ్ళకి ఇవ్వడం మీకు ప్రైవేట్ పిచ్చితో కమిషన్లు వస్తాయి కాబట్టి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రైవేట్ వాళ్ళకి ఈరోజు భారీ పరిశ్రమలు అమ్ముతున్నారు. అలాగే విమానాశ్రయాలు వాళ్ళకే ఇస్తున్నారు, ప్రతిదీ వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విశాఖ నగరంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటే 120 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ప్రపంచంలో మరే కుల సంస్థకు ఇంత చరిత్ర లేదని అన్నారు. వైశ్య కులానికి చెందిన అందరికీ వారి అవసరాలకు తగ్గట్టు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని కోరారు. తమ కులంలో పుట్టిన మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు లాంటి దేశ నాయకులను అందరూ గౌరవించాలని టీజీ వెంకటేష్ కోరారు. పొట్టి శ్రీరాములను కేవలం ఆర్యవైశ్యుల కిందకు చూడడం సరికాదన్నారు. తమ ఆర్యవైశ్య యువతను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్యవైశ్యులందరూ సమిష్టిగా ఉంటూ మన సామాజిక వర్గంలోని పేదవారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. 120 సంవత్సరాలు అవుతున్నది. వైశ్యుల్లో ఆర్యవైశ్య మహాసభ స్థాపించి 120 సంవత్సరాలు అవుతున్నది. సో మహాసభ అనేది ఒక గౌరవప్రదమైన ఆర్గనైజేషను. మన వైశ్యులకు అందరికీ, వెనుకబడిన వాళ్ళందరికీ ఏదో విధంగా రాజకీయ లబ్ధి కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ, లేకపోతే వెనుకబడిన వాళ్ళకు ఏదో విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించేకి ముందుండి పోరాడే సంస్థ ఆర్యవైశ్యుల మహాసభ. ఈ సభకు స్టేట్ లెవెల్లో లక్ష్మయ్య గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. వీళ్ళందరూ ఇటువంటి ఆర్గనైజేషన్స్ దేశంలో మీరు వెతికినా దొరకదు. ఇప్పుడు 120 సంవత్సరాలుగా ఇది ఒక కులం పేరుతో ఉన్న ఆర్యవైశ్యులకు అనేది కులం పేరుతో ఉన్న ఇది ఒక వ్యవస్థగా ముందుకు పోతూ ఉన్నది. అందరూ అన్ని కులాలు గౌరవించే వ్యవస్థగా ఇది ముందుకు పోతూ ఉన్నది. ఇది ఒక ప్రత్యేకత. మా దానికోసం, మా వెనుకబడిన వాళ్ళ కోసం వైశ్య కార్పొరేషన్ ముందుకు తీసుకొని వచ్చాం. మహాసభ ద్వారా ముందుకు తీసుకుపోయి పోరాడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఒక 120 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ. ఇది 100 సంవత్సరాల పండుగను జరుపుకొని మరి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఇది ఒక కేంద్ర సంస్థ, మాతృ సంస్థ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లక్షల మంది ఆర్యవైశ్యులకు చెందిన సంస్థ ఇది ఆర్యవైశ్య మహాసభ. ఈ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఎవరైతే వెనుకబడిన వైశ్యులు ఉంటారో వారికి లబ్ధి చేకూరేలా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ, వ్యాపారాల్లో వెనుకబడిన వాళ్ళకి వ్యాపార పరంగా సపోర్ట్ చేయడానికి కానీ, మరి ఇలా ఎన్నో రాజకీయంగా కూడా మా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ పార్టీల్లో అవకాశం ఉంటే ఆ పార్టీలతో మేము చర్చించి వారికి సీట్లు ఇప్పించే బాధ్యత కూడా ఆర్యవైశ్య మహాసభ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది ఆర్యవైశ్యులకు ఒక బలమైన ప్లాట్ఫామ్ కాబట్టి ఈ ఆర్యవైశ్య మహాసభ పటిష్టం చేయడానికే ఈ ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఈ ఆర్యవైశ్య మహాసభ కిందనే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఇవన్నీ పనిచేస్తుంటాయి. వీటికి అందరికీ కేంద్ర సంస్థ, మాతృ సంస్థ ఆర్యవైశ్య మహాసభ.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన 35,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగానికి విశాఖ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడకుండా పోరాడుతున్నామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే తమ సంఘం బలమైన సంఘమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగానికి విశాఖ జిల్లా కమిటీ ఉపాధ్యక్షురాలు శాంతి సుధా మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మహిళా విభాగానికి తనను ఉపాధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఈరోజు 2010లో పెద్దల గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. కానీ 2019 ఆగస్టు 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గుర్తించబడినటువంటి రోజు. కాబట్టి ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పండగ రోజు కింద మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంఘాన్ని స్థాపించడం 2010లో అయినా ఈరోజు 2026 వరకు కొనసాగించారంటే అది మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు కష్టం దీని వెనక దాగి ఉంది. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సంఘాలు నాయకులు అడ్డుకుందామని చూసినా కూడా ఏకైక వ్యక్తి అయిన సంఘాన్ని స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సంఘంగా అవతరించిందంటే ఆయన కృషి ఎంతో ఉంది. కాబట్టే మేమందరం కూడా ఆయన కృషిలో భాగమవుతామని చెప్పి మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో జాయిన్ కావడం, ఇది జరుపుకోవడానికి మాకు వేరే విషయాల్లో కాకుండా ఈ విషయంలో మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. అయితే ఈ సంఘం యొక్క ముఖ్య నినాదం ఏంటంటే భజనతో కాదు బాధ్యతతో, అదేవిధంగా పార్టీలతో కాదు ప్రభుత్వంతో. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సంబంధం లేదండి, ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు, ప్రభుత్వంతో కలిసి పనిచేసే సంఘంగా ఇది నిలబడింది. అయితే సూర్యనారాయణ సార్, మా సంఘం ముఖ్య అధ్యక్షులు సూర్యనారాయణ సార్, ఆయనకి మేము ఎంతగానో థ్యాంక్ఫుల్గా ఉంటాము. ఎందుకంటే ఆయన నాట్ ఓన్లీ మేల్స్, ఫిమేల్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి మేమైతే ఒకనొక కాలంలో కేవలం ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళ ఆడవాళ్ళు, తర్వాత ఉద్యోగాలకు వచ్చారు. ఇప్పుడు అది కూడా మించి ఇంకా యూనియన్లోనూ లీడర్స్గా ఉండటానికి ఆయన అవకాశం కల్పించారు. అటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే వైజాగ్ ప్రెసిడెంట్ అయినా, వైజాగ్ ఏపీజీఏ ప్రెసిడెంట్ అయినా ఈయన నాకు అన్న సమానులు, సహోదర సమానులు, ఆయనకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్తున్నాను. అదేవిధంగా సార్ ప్రపోజ్ చేసిన బాకీకి భూమి అనేది ఖచ్చితంగా మాకు ఇవ్వాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. బుర్జువా పార్టీలైన కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీలే ప్రజలను అవినీతి పరులుగా చేశాయని సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు విమర్శించారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపునకు ఓట్లను డబ్బుతోనే కొని ప్రజలను లోబర్చుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు తీసుకుని ఓట్లు వేస్తే వారు 2 లక్షలు గెలిచిన వారు సంపాదిస్తున్నారని వ్యాఖ్యానించడాన్ని స్వాగతించారు. ఈ విషయమై నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలను డబ్బుతో కొని అవినీతి పరులుగా రాష్ట్ర రాజకీయ పార్టీలే చేశాయని అన్నారు. సిపిఎం పార్టీ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఏనాడు డబ్బులు పెట్టి ఓట్లను కొనలేదని అన్నారు. బుర్జువా రాజకీయ పార్టీలే ప్రజలను డబ్బుతో కొని అందలమెక్కాయని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ ధనవంతులకే టికెట్లు కేటాయించారని అన్నారు. ఈ విధానాన్ని బుర్జువా రాజకీయ పార్టీలు కొనసాగిస్తూ రాజకీయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించాయని నరసింహరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా మంచి సత్యాలను చెప్పారు. అదేమిటంటే ప్రజలు ఓటుకి 2,000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ డబ్బులు తీసుకోవడం వల్ల ప్రజలు చౌకైపోతున్నారు. ఈ డబ్బులు తీసుకోవడం వల్ల 2,000 రూపాయలు ప్రజలకు ఇస్తే వాడు 2 లక్షలు ఓటుకి సంపాదించుకుంటారు. అందువల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలు ఓట్ల కోసం డబ్బులు తీసుకోకండి అని సూక్తులు చెప్పారు. చాలా మంచిది. దీన్ని ఎవరం కూడా కాదనో, చాలా మంచి విషయం చెప్పారు. అయితే డబ్బులు ఎవరిస్తున్నారు నేను అడుగుతున్నది,
ఎవరు ప్రజలను అవినీతి పనులు చేశారా, లేకపోతే ప్రజలు రాజకీయ నాయకులు అవినీతి పనులు చేశారా? ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్షా నిబంధన విధించడం మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులను అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. 30 ఏళ్లకు పైగా సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్మెంట్ దశలో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లకు భారీ కటాఫ్ మార్కులతో టెట్ తప్పనిసరి అనడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. టెట్ పాస్ అయితేనే ప్రమోషన్లు, లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం దారుణమని, వెంటనే ఈ నిబంధన నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీల ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ఉపాధ్యాయుల నాయకులు విమానాశ్రయంలో ఫోటో దిగారనే నెపంతో కనీస వివరణ కూడా కోరకుండా సస్పెండ్ చేయడం కక్ష సాధింపు చర్యనని ధ్వజమెత్తారు. డిఏ, పీఆర్సీ బకాయిల నుంచి దారి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకి 60% మార్కులు వస్తేనే మీరు టెట్ ఎగ్జామ్ పాస్ అయినట్టు మీకు ప్రమోషన్స్ వస్తాయి, లేకపోతే ప్రమోషన్స్ లేదు అనేది తీసుకురావడం ఎంతవరకు సబబు? అయితే దప్పదపాలుగా కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగ నాయకులు కలిసి అడిగి, అయ్యా మీరు ఒక డెసిషన్ తీసుకుని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు కోరుతూ ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించండి. అక్కడ మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో, ఎందుకంటే అక్కడ కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు చెప్పి ఈ మినహాయింపుని ఇప్పించండి అని చెప్పి కోరితే మరి చీమ కుట్టినట్లు కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఉద్యోగస్తులంతా అంత అలసుగా ఉంది. కొత్త తరం రచయితలకు, పాఠకులకు ప్రముఖ రచయిత రావిశాస్త్రి రచనలు మాధుర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని ప్రముఖ రచయిత రమణమూర్తి తెలిపారు. రావిశాస్త్రి రచనలోని కొన్ని గొప్ప వ్యాఖ్యలతో రూపొందించిన పుస్తకాన్ని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావిశాస్త్రి రచనలు గతంలో ఎంతో ప్రాచుర్యాన్ని, పాఠకుల ఆదరణను పొందాయని చెప్పారు. నేడు కొత్త తరం రచయితలు పాత తరం సాహిత్యాన్ని చూడకుండానే తమకు నచ్చిన రీతిలో రచనలు సాగిస్తున్నారని చెప్పారు. పాత సాహిత్యంలోని మాధుర్యాన్ని చూసి కొత్త తరం రచయితలు రచనలు సాగిస్తే పాఠకుల ఆదరణ పొందుతాయని రమణమూర్తి అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రావిశాస్త్రి రచనలో కొన్ని ముఖ్య అంశాలను పుస్తక రూపంలో ముద్రించి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. విశాఖ ప్రాంతపు మహారచయిత అయిన రావిశాస్త్రి గారు 1993లో మరణించారు. ఆయన జీవితకాలంలో ఆయన రాసిన రచనలన్నీ చాలా పాపులర్ అండ్ చాలా పేరు తెచ్చుకున్న రచనలు. అయితే ఏమవుతుందంటే కొత్త తరాలు వచ్చాక, కొత్త తరం పాఠకులు వచ్చాక పాత తరం రచనలు కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన రచనలో ఉన్న గొప్పతనం చెప్పడం కోసం ఆయన దాదాపు 3000 పేజీల వరకు రచనలు ఉన్నాయి. ఆ రచనలోంచి మంచి మంచి వాక్యాలని, మంచి మంచి పేరాలని సేకరించి ఈ తరం వాళ్ళకి, ఎందుకంటే ఈ తరం వాళ్ళకి అటెన్షన్ స్పాన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పరిచయం చేయడానికి అట్లాంటి చిన్న చిన్న ప్యాసేజెస్ చాలా పనికి వస్తాయి. అందుకని కొత్త తరం పాఠకులకి, అలానే కొత్త తరం రచయితలు చాలామంది వస్తున్నారు. అంటే పాత తరం వాళ్ళు ఎట్లా రాశారు ఏమిటనేది గమనించుకోకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. వాళ్ళకున్న సమయాన్ని బట్టి వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు. సో వాళ్ళకు కూడా ఒక మార్గదర్శిలాగా ఉంటుందని ఒక 350 పేజీలతో ఈ పుస్తకాన్ని 1/4 క్రౌన్ సైజులో ఆర్ట్ పేపర్ మీద చేయడం జరిగింది. చాలా రావిశాస్త్రి గారి రచనల మీద జరిగిన చాలా గొప్ప ప్రయత్నం అని అందరూ ఇప్పటివరకు అంటూ ఉన్నారు. ఇది గత నెల 30న హైదరాబాద్లో రిలీజ్ అయింది. బట్ రావిశాస్త్రి గారు ఈ ప్రాంతానికి చెందిన రచయిత కాబట్టి ఆయన ప్రాంతంలో ఆ పుస్తకాన్ని పరిచయం చేయాలన్న కోరికతో వైజాగ్లో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. ఆషాఢం ముగించుకొని అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు అపురూపమైన ఆతిథ్యం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో శాంతినగర్కు చెందిన నాలం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కుమార్తె లక్ష్మీ నవ్య సాయి అల్లుడి శ్రీహర్షకు కళ్లు చెదిరే రీతిలో రాయల్ ట్రీట్ ఏర్పాటు చేశారు. ఆషాఢం అనంతరం తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి ఆదివారం నాడు ఘనస్వాగతం పలికిన అత్తమామలు ఆయన రాకను పురస్కరించుకొని ఏకంగా 100 రకాల వైవిధ్యమైన పిండి వంటలు, శీతల పానీయాలు,
సాంప్రదాయ ఆహార పదార్థాలతో విందును సిద్ధం చేశారు. అత్తమామల అపారమైన ప్రేమకు ఈ భారీ విందు సత్కారానికి కొత్త అల్లుడు శ్రీహర్ష ఆనందం వ్యక్తం చేశాడు. విందు ముగిసిన అనంతరం శుభసూచకంగా అల్లుడికి ఒక ప్రత్యేక బహుమతిని అందజేసి ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఘన ఆతిథ్యానికి సంబంధించిన వార్త స్థానికంగా విశేషంగా నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడ లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన అట్ హోం కార్యక్రమానికి సతీ సమేతంగా పాల్గొని గవర్నర్ ఆతిథ్యాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 17 నుంచి 2 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన వివరాలు జరగనున్న కార్యక్రమాలు తెలియజేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. విజయవాడ లబ్బిపేటలో అట్టహాసంగా ప్రారంభమైన ఎస్ఎస్కేఎల్ సంస్థ 86వ నూతన షోరూం బ్రాండ్ మందిర్. నూతన షోరూంను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ప్రముఖ సినీ నటి శ్రీలీల. విశాఖలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో పాల్గొని గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.